హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం రోజు చేసుకునే పూజ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలామంది నిత్య పూజ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మాకు మంత్రాలు అవేవి రావు, మరి పూజ చేస్తున్నాము మాకు ఫలితం ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి. అలాంటి వారి కోసమే ఈ వీడియో అన్నమాట. మంత్రాలు రాకపోయినా పర్లేదు, ఈ విధంగా పూజ చేసుకోండి చాలు. మన సనాతన ధర్మంలో పూజ అనేది ఒక ప్రధానమైన భాగం. పూజ అంటే కేవలం దేవుడి పటాలకు పువ్వులు పెట్టడం మాత్రమే కాదండి. పూజలో పువ్వు అంటే పుణ్యం, అదేవిధంగా అంటే జన్మ, పుట్టుక అంటే మన జన్మను సార్థకత చేసుకునే పుణ్యకార్యమే పూజ. చాలామందికి ఒక భయం ఉంటుంది, మంత్రాలు రావు కదా, పూజ ఎలా చేయాలి, ఏమైనా తప్పులు చేస్తే దేవునికి కోపం వస్తుందేమో అని. కానీ భగవంతునికి కావాల్సింది మీ ఆర్భాటాలు, ఖరీదైన వస్తువులు కాదు, కేవలం మీ భక్తి, శ్రద్ధ అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. ఆకు, పువ్వు, పండు, చివరికి నీళ్ళు ఇచ్చినా సరే భక్తితో ఇస్తే స్వీకరిస్తాను అని అర్థం. కాబట్టి నిత్య పూజను భయం లేకుండా, ఒక బాధ్యతగా కాకుండా దేవుడితో మనం గడిపే ఆనందకరమైన సమయంగా భావించి పూజ చేసుకోవాలి. పూజకు ఉపక్రమించే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం, కోపం, చిరాకులను పక్కన పెట్టడం చాలా ముఖ్యం. నిత్య పూజకు బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సమయం అత్యంత శ్రేష్టమైన సమయం. ఆ సమయంలో వాతావరణం దైవిక శక్తి ఎక్కువగా ఉంటుంది, మనసు నిలకడగా ఉంటుంది. అది కుదరని పక్షంలో సూర్యోదయం అయిన గంటలోపు అంటే ఉదయం 7 గంటల లోపు మీరు పూజ అనేది పూర్తి చేయడం చాలా మంచిది. సాయంకాలం అయితే సంధ్యా సమయం అంటే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఉండే సమయం మంచిది. పూజ గదిలోకి వెళ్లే ముందు శారీరక శుచి తప్పనిసరిగా ఉండాలి. తలస్నానం ప్రతిరోజు సాధ్యం కాకపోయినా రోజు స్నానం చేసుకుని ఉతికిన బట్టలు లేదా ప్రత్యేకంగా పూజ కోసం ఉంచుకున్న మడిని ధరించాలి. పురుషులు చొక్కా లేకుండా ఉత్తరీయంతో పూజ చేయడం సాంప్రదాయం. స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. పూజ గది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. దీంతోపాటు పూజ గడి ఈశాన్య మూల ఉండటం వాస్తురీత్యా మంచిది. మనం పూజ చేసేటప్పుడు మన ముఖం తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా దక్షిణం వైపు ముఖం పెట్టి పూజ చేయకూడదు. దేవుని పటాలు, విగ్రహాలు ఎప్పుడూ శుభ్రంగా పరిశుభ్రంగా ఉండేలాగా ప్రతి 2-3 రోజులకు ఒకసారి దేవుడి పటాల్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని ఎప్పటికప్పుడు మీరు పెట్టిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని మీరు తీసుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకోవాలి. దేవుని చిత్రపటాలు, విగ్రహాలు శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. చిరిగిపోయిన ఫోటోలు, విరిగిన విగ్రహాలు పూజ గదిలో ఉంచకూడదు, అవి దరిద్రానికి సంకేతం. పూజలో అత్యంత ముఖ్యమైనది దీపారాధన. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు పెద్దలు. దీపం అంటే సాక్షాత్తు దైవస్వరూపం. దీపం పెట్టేటప్పుడు ఆవు నెయ్యి వాడటం చాలా శ్రేష్టం. అది కుదరకపోతే నువ్వుల నూనె వాడాలండి, లేకపోతే మీరు కొబ్బరి నూనె అయినా కానీ వాడవచ్చు. అదేవిధంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు వంటకు వాడుకునే వేరుశనగ నూనె కానీ పామాయిల్ నూనె వంటి నూనెలు అసలు వాడకూడదు. దీపంలో ఒత్తులు వేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది. ఎప్పుడూ ఒకే ఒత్తి వేసి దీపం వెలిగించకూడదు, అది అశుభం. 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఇది భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు, జీవాత్మ పరమాత్మల కలయికకు సంకేతం. అలాగే అగ్గిపుల్ల గీసి నేరుగా దీపాన్ని వెలిగించకూడదు, ఇది చాలామంది చేసే పెద్ద తప్పు. ముందుగా అగ్గిపుల్లతో ఒక అగరబత్తిని లేదా ఏకహారతిని వెలిగించుకుని దాని ద్వారా దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత దానికి గంధం, కుంకుమ పెట్టి నమస్కరించుకోవాలి. ఆచమనీయం మరియు గణపతి పూజ దీపారాధన పూర్తయ్యాక ఆసనం మీద కూర్చుని ముందుగా ఆచమనం చేయాలి. అంటే పంచపాత్రలోని నీటిని ఉద్దరణతో కుడి చేతిలోకి తీసుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు తాగి చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. ఇది మన శరీరాన్ని, మనసును అంతర్గతంగా శుద్ధి చేస్తుంది. ఆ తర్వాత ఏ పూజకైనా తొలి పూజ వినాయకుడికే చేయాలి. విఘ్నాలు కలగకుండా ఉండాలని గణపతిని మనసుతో ప్రార్థించాలి. పసుపుతో చిన్న ముద్దలాగా చేసి గౌరమ్మ లేదా గణపతిగా చేసి పూజించాలి. లేదా వినాయకుడి పటం ముందు గంధం, కుంకుమ పెట్టి అక్షింతలు వేసి శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకాన్ని చదువుతూ నమస్కరించుకోవాలి.
వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి దొరికితే గరికను సమర్పించడం వినాయక పూజలో చాలా మంచిది. పంచోపచారాలు, విధులు వినాయక పూజ తర్వాత మీ ఇష్టదైవానికి అంటే శ్రీరాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, శివుడు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, ఇలా ఎవరికైనా సరే మీ ఇష్టదైవానికి, మీ కులదైవానికి పూజ మొదలుపెట్టుకోవాలి. దీన్ని సులభంగా పంచోపచార పూజా విధానంలో చేసుకోవచ్చు. అంటే 5 రకాల సేవలు చేయడం. మొదటిది గంధం. దేవుడికి గంధం కుంకుమ బొట్టుగా పెట్టాలి. రెండవది పుష్పం. దేవుడి పాదాల చెంత తాజా పువ్వులు సమర్పించాలి. మీకు అష్టోత్తరం 108 పేర్లు చదవడం రాకపోయినా పర్వాలేదు. దేవుడు నామాన్ని ఓం నమో నారాయణాయ అని జపిస్తూ పూలు వేస్తూ ఉండవచ్చు. మూడవది ధూపం. అగరవత్తులు వెలిగించి ఆ సుగంధాన్ని దేవునికి చూపించాలి. నాలుగవది దీపం. అప్పటికే వెలిగించిన దీపాన్ని దేవుడికి చూపించాలి. ఐదవది అత్యంత ముఖ్యమైనది నైవేద్యం. దేవునికి ఏదో ఒకటి నివేదన చేయాలి. మీ ఇంట్లో ఉన్న పాలు కానీ, పండ్లు, చిన్న బెల్లం ముక్క లేదా వండిన ప్రసాదం పెట్టవచ్చు. ఏదీ లేకపోతే కనీసం 2 ఎండు ద్రాక్షాలు లేదా పటిక బెల్లం ముక్కైనా కానీ దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం పెట్టేటప్పుడు నీటిని ప్రసాదం చుట్టూ తిప్పి దేవునికి చూపించాలి. గుర్తుంచుకోండి, దేవునికి పెట్టకముందే ప్రసాదాన్ని రుచి చూడటం కానీ, వాసన చూడటం కానీ చేయకూడదండి. ఇది చాలా మహాపాపం. పూజ చివరలో కర్పూర హారతి ఇవ్వాలి. కర్పూరం ఎలాగైతే కాలిపోతూ వెలుగునిస్తుందో మనలో ఉన్న అహంకారం కూడా అలా కాలిపోయి జ్ఞానోదయం కలగాలని దీని అర్థం. హారతి ఇచ్చేటప్పుడు కనీసం 3 సార్లు సవ్య దిశలో గుండ్రంగా తిప్పాలి. హారతి తీసుకున్న తర్వాత కళ్ళకు అద్దుకోవాలి. ఆ తర్వాత ఉన్న చోటనే కుడివైపుగా 3 సార్లు ఆత్మపరిశీలన చేసి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. చివరగా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన అనే శ్లోకాన్ని చదువుతూ, స్వామి, మంత్రాలు రాకపోయినా, పద్ధతి లేకపోయినా భక్తితో చేశాను. ఏదైనా తప్పులు ఉంటే మన్నించి నా పూజను స్వీకరించు స్వామి అని మనస్ఫూర్తిగా దేవునికి దండం పెట్టుకోవాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పూజ పూర్తవ్వగానే దీపాన్ని ఆర్పకుండా నూనె అయిపోయేంత వరకు అది వెలుగుతూ ఉంటేనే ఇంటికి మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో దీపాన్ని శాంతింప చేయాల్సి వస్తే పువ్వుతో కానీ, ఆకుతో కానీ ఒత్తిని నూనెలోనికి జరిపి కొండెక్కించాలి తప్ప పొరపాటున నోటితో ఊదకూడదండి. ఈ విధంగా ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పూజ చేసుకోవటం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇల్లంతా నిండుతుంది. మీ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చేసే ప్రతి పనుల్లో కూడా మీకు విజయం అనేది వరిస్తుంది. దేవుడికి కావాల్సింది మీ సమయం మరియు భక్తి మాత్రమే. ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఈ వీడియోలో మేము మీకు వివరించిన పూజా విధానం, నియమాలు మరియు పద్ధతులు అన్నీ కూడా మన సనాతన ధర్మ శాస్త్రాలు, వేద పండితులు చెప్పిన మాటల ప్రకారం చెప్పబడింది మరియు వివిధ ఆధ్యాత్మిక గ్రంథాల ఆధారంగా సేకరించిన సమాచారం. ఇందులో మా సొంత కల్పితాలు ఏమీ లేవండి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి. కేవలం మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని అందరికీ సులభమయ్యే విధంగా అర్థమయ్యేలాగా తెలియజేయాలనే సదుద్దేశంతో మాత్రమే ఈ వీడియోని రూపొందించడం జరిగింది. ఈ సమాచారం మీకు నచ్చితే కనుక, మీ నిత్య పూజకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే కనుక తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.